నిజంగా బస్తీల సమస్య నిజంగా చాలా పెద్ద సమస్య. హైదరాబాద్ అనగానే ఏమనుకుంటారంటే హైటెక్ సిటీ చూపించి హైదరాబాద్ అంటారు, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగులు చూపించి హైదరాబాద్ అంటారు. కానీ దీపం కూడా కింద ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలను ఎవరు కూడా హైదరాబాద్ కింద ట్రీట్ చేయట్లేదు. నిజంగా హైదరాబాద్ అంటే మొన్న గోసల సీనన్న కూడా చాలా అద్భుతంగా రాసిండు, ఆర్టికల్ రాసిండు. హైదరాబాద్ అనగానే పెద్ద పెద్ద ఇండ్లు చూపిస్తుండ్రు, పెద్ద పెద్ద కట్టడాలు చూపిస్తుండ్రు, పెద్ద పెద్ద నిర్మాణాలు చూపిస్తుండ్రు. ఈ పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినటువంటి బస్తీ బిడ్డల బతుకుల గురించి ఎవరు మాట్లాడట్లేదు. హైటెక్ సిటీ అని పేరు చెప్తారు. విదేశాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ ఏడికి తీసుకుపోవాలి, హైటెక్ సిటీ తీసుకుపోవాలి. ఇక్కడ సింగపూర్ లెక్క చేసినామని చెప్పేసి ఆ పక్కన ఉన్నటువంటి రింగ్ రోడ్ల ఆకాశ హార్మోన్లని అవి చూపించాలి. ఇవి కట్టడానికి ఎవరు? కూలీలే కదా. హైదరాబాదు నిర్మాణానికి తోడ్పడ్డది హైదరాబాద్ బస్తీ బిడ్డలు, కూలీ బిడ్డలు. హైదరాబాదులో చారిత్రాత్మకంగా నిర్మించినటువంటి చార్మినార్ని కట్టింది కూడా బస్తీ బిడ్డలే. పక్కన ఉన్నటువంటి మక్కా మసీదు నిర్మించింది కూడా బస్తీ బిడ్డలే. ఇవన్నీ పక్కన పెట్టి బస్తీల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఏ లీడర్ కూడా చేయడు. సహజంగా చూస్తుంటాను బస్తీ వాసుల సమస్యలు చాలా ఉంటాయి. ఇది పేరుకు హైదరాబాదు. హైదరాబాదులో అసలు బస్తీలో ఉండేటువంటి బస్తీ వాసులు లేక ఈ హైదరాబాదును చూడగలమా? ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఛాలెంజ్. హైదరాబాదులో పెద్ద పెద్ద బడాబాబుల ఇండ్లు అనుకోండి, పెద్ద పెద్ద బంగ్లాల ఉండే వాళ్ళు అనుకోండి, ఆ ఇండ్లే హైదరాబాదా? ఈ బస్తీలో ఉండేటువంటి బస్తీ వాసులు లేకుండా ఈ హైదరాబాదును చూడగలమా, మాట్లాడగలమా, ఉండగలమా? ఒకసారి రాజకీయ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రెండో విషయానికి వస్తే ఈ బస్తీలో ఉండేటువంటి ఓట్ల శాతం ఎంత? ఓట్ల పోలింగ్ రోజు ఓట్లేస్తున్న వాళ్ళ శాతం ఎంత? బడాబాబులు పెద్ద పెద్ద బంగ్లాలల్లా పెద్ద పెద్ద ఇండ్లల్లో ఉండేటువంటి వాళ్ళ ఓట్లు ఎంత శాతం వేస్తుండ్రో ఒకసారి రేషియో తీయాలి. ఎవడు రాడు, వాడు విమర్శకుడు మాత్రమే. వీడు సేవకుడు, వాడు పాలకుడు, వాడు విమర్శకుడు. కేవలం పెద్ద పెద్ద బంగ్లాలల్లో పెద్ద పెద్ద టవర్స్లలో ఉండి వాడి ఇష్టం ఉన్న రీతిలో ట్వీట్ చేస్తాడు. వాడి స్టైల్ ఏంటంటే ట్వీట్ చేయడం, విమర్శించడము, ఎత్తిపొడవడం, అంతకు మించి వాడు ఏం చేయడు. కానీ ఈ హైదరాబాదులో డ్రైనేజీ నిండింది అంటే గుర్తుకొచ్చేవాడు మొట్టమొదటిసారిగా బస్తీ బిడ్డ, బస్తీవాసి. ఒక గోడ కూలింది అంటే గుర్తుకొచ్చేది ఒక బస్తీ బిడ్డ. అది తెలంగాణ నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చి, వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చి నివాసం ఉంటున్నా కూడా ఆ మట్టిని ఎత్తేది, ఆ రోడ్డును తవ్వేది, ఆ గుంటలు పూడ్చేది. చివరకు ఒక కుక్కనో నక్కనో పక్షో ఏ జంతువైనా చనిపోతే దాన్ని మురికి అని కూడా చూడకుండా మురికిలో దిగి, మూసిలో దిగి, మూతికి బట్ట కట్టుకొని ఈ మురికి నీళ్లను సాపు చేస్తున్న బిడ్డ ఎవరంటే బస్తీ బిడ్డ. ఆ బస్తీ బిడ్డలకు ఇచ్చేటువంటి గౌరవం ఏందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకసారి బస్తీలో వానలొచ్చి నీళ్లు పొంగిపోతే, వరద పొంగిపోతే, మోరీలన్నీ కుంగిపోయి వరద పొంగిపోతే ఆ బస్తీ వాసులు పడేటువంటి సమస్య ఏందో నేను దగ్గరికి వెళ్ళి చూసినామని. ఆ బస్తీలో ఉండేటువంటి మురికి వాసన ఎంత కంపు కొడుతుందో నేను దగ్గరికి వెళ్ళి చూసినవాడిని. మూసీకి దగ్గరగా ఉండి నివసించేటువంటి గోల్నాక, చాదర్ఘట్, అదేవిధంగా కాచిగూడ, లంక, తమ్ముడు మా గోసుల శ్రీనివాస్ గారు అక్కడ దూసర శ్రీనివాస్ గౌడు అక్కడ కార్పొరేటర్గా నిలబడ్డప్పుడు ఒక లంక, మనకు ఒక శ్రీలంకనే తెలుసు, అక్కడ ఒక లంక ఉంటుంది. ఆ లంకకు మూసీ నదికి
సంవత్సరాల తరబడి అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళు పొమ్మన్న పోరు, అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరమైనటువంటి పరిస్థితి. ఆ బస్తీ వాసులు ఆ మూసీ నదికి వచ్చేటువంటి మురికినంతా కూడా మూట కట్టుకొని సంవత్సరాల కొద్దీ వాళ్ళ సంసారాన్ని ఎలదీస్తారు అక్కడ. ఇవన్నిటినీ ప్రభుత్వాలు మారుతాయి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. ఈ 77 సంవత్సరాలలో 20 నుంచి 25 లక్షల జనాభా నుంచి 1,20,00,000 జనాభా అయింది హైదరాబాద్లో. ఇన్ని సంవత్సరాలల్లో ఇన్ని ప్రభుత్వాలు మారినా ఈ బస్తీలో ఉండేటువంటి బస్తీల స్థితిగతుల గురించి ప్రభుత్వాలు అధ్యయనం చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ 65 సంవత్సరాలల్లో ఈ గడిచిన 65 సంవత్సరాలల్లో సమైక్య రాష్ట్ర పాలకులే పాలించిండ్రు. వాళ్ళు మనపైన వివక్ష చూపించిండ్రు. ఇలా మనం తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఒక నవనిర్మాణం జరగాలి, ఒక కొత్త నిర్మాణం జరగాలి. వాటికి ఈ నిమిషానికి బస్తీ బిడ్డలను రాత్రికి వెళ్ళిపో అని అనడం ఎంత దుర్మార్గమైనటువంటి చర్యనో ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఎలా యూపీఏ ప్రభుత్వమే ఆనాడు అన్న సీనన్న గారికి వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి సీనన్న గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనదా యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ తెచ్చింది 2013లో. యాక్ట్ ప్రకారం అన్న కనీసం ఈ ప్రభుత్వము అమలు చేయకపోవడం, దాన్ని పాటించకపోవడం నిజంగా కూడా బాధాకరం. మీరు తెచ్చిన యాక్ట్లను కూడా మీరే తుంగలో తొక్కుతా ఉన్నారు. ఇక్కడ ఒక ఇల్లు కూలగొట్టడానికి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఈరోజు ఎట్లయితే అమెరికా వాడు ఇరాన్ మీద ఎట్లయితే ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాడో, అదేవిధంగా ఈ ప్రభుత్వ పాలకులు కూడా పేదల మీద దాడులు చేసి ఇండ్లు కూల్చేస్తూ ఉన్నారు, ఇండ్లు ఖాళీలు చేస్తూ ఉన్నారు. ఇది కూడా పేదల మీద యుద్ధం ప్రకటించింది ఈ ప్రభుత్వం. నీ యుద్ధం ఎవడి మీద చేయాల ప్రభుత్వం? ఎవడైతే పెట్టుబడిదారులు ఉన్నాడో, ఎవడైతే పేదల కడుపు కొడతా ఉన్నాడో, ఎవడైతే పేదల గొంతుకు వస్తూ ఉన్నాడో, ఎవడైతే పేదల పక్షాన లేకుండా మాట్లాడుతుండో వాడి కోసం మాట్లాడాల్సినటువంటి ఈ ప్రభుత్వం రాత్రికి రాత్రి నిర్ద్వందంగా, నిరంకుశంగా అరాచకాలు చేస్తూ ఈ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలుస్తూ ఉన్నది. లేదంటే ఎఫ్టీఏలో లేదు, ఇది చెరువులో ఉన్నది. ఇది ఒకవేళ చెరువులో ఉన్నదే నిజమైతే, ఎఫ్టీఎల్లో ఉన్నదే నిజమైతే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీ అనుయాయులు కావచ్చు, నీ దోస్తులు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ అన్నదమ్ముల పిల్లల ఇండ్లు కావచ్చు, ఈ రోజు ఇక్కడ నుంచి ఈ తెలంగాణ బస్తీ జేఎన్టీ యాక్షన్ కమిటీ మేము అందరం బయలుదేరుతాం. ఇలా ఎంతమంది పెద్ద ఇండ్లు ఎఫ్టీఎల్ ఇండ్లు, ఎంత పెద్ద మంది ఇండ్లు ఇలా మూసిని ఆనుకొని, గండిపేటను ఆడుకొని ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఎందుకు కూల్చలేరని అడుగుతున్నాం మేము. ఒకటే ప్రశ్న. పేదల ఇండ్లు కూల్చడానికేమో మీరు శని ఆదివారాలు చూసుకొని మీరు ఇండ్లను కూలుస్తూ ఉన్నారు. కానీ పెద్ద ఇండ్లు, ఎకరాల కొద్ది ఇండ్లు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాడికి ఇక్కడనేమో సంసారాలు చేయడానికి ఇండ్లు కష్టపడి పేద మధ్య తరగతి వాడు రోజుల తరబడి, సంవత్సరాల తరబడి 50-100 గజాలు కొనుక్కొని కట్టుకోవడానికి ఎంతో కష్టపడి ఇలా ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే, జలసాలు చేయడానికి 100 ఎకరాల భూములు ఫామ్ హౌస్ల పేరు మీద ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఇండ్లను మీరు ఫామ్ హౌస్లను కూల్చకుండా మా పేదల ఇండ్లు కూల్స్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ఎంత అహంకారంతో దిగుతుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి.